గోర్బల్ సింగ్ నగం చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వచ్చిన నాయకులు తమను రాజు గారి దయచేసి క్షమించాల పేర్లు అందరూ రాష్ట్ర నాయకులు అందరూ వచ్చిండ్రు. మొదటి నుంచి కూడా మీ ఉద్యమానికి మేము సపోర్ట్. ఎన్టీఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ఉద్యమంలో అమందిరం దగ్గర పెద్ద ఉద్యమం జరిగింది. బాలనగర్ లో, ఢిల్లీలో రాష్ట్రం రావడానికి, దేశ స్వాతంత్రం రావడానికి కూడా మీరే ప్రధాన కారణం. ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి మొన్న చిన్న పొరపాటు వల్ల ఎలక్షన్ లో కొంచెం కింద మీద అయినా మళ్ళా ఇమ్మీడియట్ గా తెలంగాణలో సమాజంలో తేరుకున్నారు ఎవరంటే ఫస్ట్ మనం లంబాడి సోదరులు. అరే మనం కొంతమంది తప్పు జరిగిందిరా, మళ్ళీ మనం కాపాడుకోవాలరా అనేటువంటి ఇమ్మీడియట్ గా రియలైజ్ అయ్యి ధైర్యంగా ఒప్పుకున్నది కూడా మన వర్గమే. కనుక ఖచ్చితంగా మనం మీకు అన్ని ఉద్యమాలు మేము సపోర్ట్ ఇస్తాం. మా పార్టీ కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వడమే కాదు, మా సత్యవతి గారికి అన్ని రకాలు గ్రామ పంచాయతీలు చేయడం, కారణాలను గుర్తించడం, రిజర్వేషన్ చేయడం, పెంచడం ఎన్నో చేసింది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఎవ్వరు చేయలేరు. మీకు అన్ని రకాలుగా మా పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు జరిగినటువంటి అన్యాయానికి మేము నిలబడతాం గ్యారెంటీగా. న్యాయపరంగా కూడా కొట్లాడుతూ ఉన్నారు. న్యాయపరంగా కూడా పార్టీ పరంగా కూడా మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఇంకేదైనా స్టాఫ్ మాకు ఇచ్చినా కూడా మీకు 100% మీ ఉద్యమానికి సపోర్ట్ చేస్తామని చెప్పని మీరు ధైర్యంగా ముందుకు పోవాలని, ఈజీ తీసుకోకుండా కోర్టు ద్వారా కూడా మనం కూడా కొట్లాడుతూ కోర్టులో కూడా ఇంప్రూవ్ అవుతూ రకరకాల మంచి అడ్వకేట్లు కూడా పెట్టుకొని దాన్ని కూడా వాదించారు. అవసరం అనుకుంటే మీరు ఇంటర్నల్ గా మాకు ఇది మా సహాయం కావాలి మీ నుంచి అంటే కూడా మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఫ్యూచర్ లో కూడా గిరిజన విద్యార్థులకు, గిరిజన ఉద్యమ నాయకులకు ఫ్యూచర్ మా ప్రభుత్వంలో కూడా మీకు ఖచ్చితంగా మంచి స్థానం కలుగుతుంది. 100% మీలాంటి యువత మాకు చాలా అవసరం, వాటికి కూడా అవసరం. ధైర్యం, శక్తి, తెలివితేటలు గొప్పగా ఉన్నటువంటి వర్గం ఇది. కనుక మీ సపోర్ట్ తో ఇంకా మనం ముందుకు పోతామని, మీకు అన్ని రకాల సపోర్ట్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఎస్టీ జాబితాల నుంచి లంబాడి సోదరులను తొలగించాలని చెప్పని జరుగుతున్నటువంటి ప్రచారాలకు, జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు మరి ఆందోళన చెంది ఎన్నో సంవత్సరాలుగా ఊరు బయట చదువు లేక, నీళ్లు లేక, కరెంటు లేక, పాము గారికి, తేలు గారికి చనిపోయి సమాజానికి దూరంగా గడిపినటువంటి వర్గం, సరైనటువంటి ఇలాంటి వసతులు లేక పాము గారికి చనిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. అనేక రకాల అవసరాలు జరిపిస్తున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు మంచిగా గ్రామాలు ఏర్పడి మంచినీళ్ళు వచ్చి, కరెంట్ వచ్చి బాగుపడుతున్న తరుణంలో, ఇప్పుడు చదువుకొని కొన్ని ఉద్యోగాలు వచ్చిన తరుణంలో మీరు తొలగిస్తున్న ఆందోళన చెంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా పునః పరిశీలించాలి. ఇలా జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. అవసరం అనుకుంటే రిజర్వేషన్స్ పెంచాలి. జనాభా ప్రాతిపదికన పెంచే అవకాశం రాజ్యాంగం కలిగించింది. కనుక ఎవరికైనా నష్టం జరిగినట్టుంటే మా జనాభాకు వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళకు రిజర్వేషన్ కలిగించాలి. కానీ మరి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నటువంటి 3 ఊటలు అన్నం తిని జరుగుతున్నటువంటి సమాజానికి అన్యాయం జరగదు అని తెలియజేస్తూ మరి వీళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది.